మామగారు గర్భవతి అయిన తర్వాత వచ్చారు. ఆయనకు అర్థమైపోయింది, తపోదృష్టి కదండి, అమ్మాయి వ్యత్యాసం జరిగింది. ఏమైంది మామగారు? మీ తల్లిగారు ఇట్లాంటి పొరపాటు చేసింది. నీకు పుట్టబోయేవాడు మహా క్షత్రియత్వం అంటే కొంత హింస కూడా ఉంటుంది పరిపాలనా విభాగంలో. అట్లాంటి పిల్లవాడు పుట్టబోతున్నాడు. మామగారు, నేను మీ ఇంటికి వచ్చి అట్లాంటి కొడుకుకు జన్మ ఇచ్చాననేటువంటి పేరు నాకు ఉండకుండా మీరు మమ్మల్ని ఆశీర్వదించండి. అక్కడ డిస్టర్బెన్స్ చేయమని అనలేదు. చూడండి, తల్లి ఇట్లా చేసిందని చెప్పి తల్లి మీద నేరారోపణ చేయలేదు, నింద ఆరోపణ చేయలేదు. నాకు మాత్రం బ్రాహ్మణ సదాచార సంపన్నుడైనటువంటి, అంటే ఆయన అన్నాడు, ప్రసాదం ఫలితం ఉంటుంది కదమ్మా, కానీ ఒక పని చేద్దాం, పుట్టబోయే కొడుకు మాత్రం సదాచార సంపన్నుడు పుడతాడు, కానీ ఈ ప్రసాదము మనవడిదాకా ప్రభావం ఉంటుంది కాబట్టి మనవడు మాత్రం కొంచెము క్షత్రియ ఉడుకుదనం, క్షత్రియ స్వభావం కలిగినటువంటి మనవడు పుడతాడు. కొడుకు జమదగ్ని, మనవడు పరశురాముడు. ఇది ఇక్కడ కథ. అక్కడ పుట్టినవాడు క్షత్రియ జాతిని నిలబెట్టడానికి, వంశాన్ని నిలబెట్టడానికి కోరుకున్నది, కానీ ప్రసాదము సదాచార సంపన్నుడు, బ్రాహ్మణ లక్షణాలు కలిగిన వాడు పుట్టాడు కదా. ఎవరాయన? అందుకే ఆ మహానుభావుడి యొక్క చరిత్రలో రెండు ఎప్పుడు కొట్లాడుకుంటూ ఉంటాయి, క్షాత్రం బ్రాహ్మం. ఆయనే విశ్వామిత్రుడు యొక్క క్షత్రియుడిగా ఉండి మళ్ళీ బ్రహ్మర్షిగా స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.